అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల్లో మనకు చాలా మంచి పథకాలను అయితే ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ మే నెలలో 2 పథకాలను అమలు చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. మరి మొట్టమొదటిగా మహిళలకు ఏ పథకం అమలు కాబోతోంది, మరి ఈ రోజు నుంచే ఒక పథకానికి మహిళలు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మరి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని నేను తెలియజేస్తాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాగుంటే వారి కుటుంబం బాగుంటుంది, వారి కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే మన దేశమే బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఇక మహిళా సాధికారత కోసం అయితే ఆయన పాటుపడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే మహిళలను ఆర్థికంగా ఆయన బలోపేతం చేయడానికి, అంటే మహిళలు ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి యొక్క పథకాలు, ఈ సంక్షేమ పథకాలు మనకు దోహదపడతాయని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ 2 పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది. మరి 2 పథకాల ద్వారా ఏ మహిళలకు మేలు జరుగుతుంది, మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మనకి ఒక పథకాల ద్వారా మనకు లబ్ధి జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది, ఇవి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్ళి అక్కడ మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. అలాగే ఫేస్బుక్ ద్వారా కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క మహిళలకు సంబంధించే కాదు, విద్యార్థులకు సంబంధించి కానీ, మనకు రైతులకు సంబంధించి కానీ, కొత్త పింఛన్లకు సంబంధించి కానీ, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ఏ పథకానికి సంబంధించిన సమాచారం కావాలన్నా కూడా నేను ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను వివరించి మీకు ఇక్కడ మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారం కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. మరి 2 పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు చేయబోతున్నారు. మరి 2 పథకాల కంటే ముందే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు మనకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మనకు గత ఏడాది అంటే 2023 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ నుంచి ఈ 2024 నవంబర్ వరకు కూడా ఎవరైతే భర్త చనిపోయి పెన్షన్ తీసుకుంటూ, అంటే వారి భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉన్నారో వారు, ఆ మహిళలందరికీ కూడా మనకి ఇక్కడ అవకాశం కల్పించింది పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం. కాబట్టి నేను ముందు వీడియోలో చాలా క్లారిటీగా చెప్పాను దీని గురించి. మీరు ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించి కాబట్టి ఇక్కడ నేను అప్డేట్ అయితే తీసుకొచ్చిన వారు ఇప్పటికే భర్తను కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, మనకు మహిళగా ఎన్నో కష్టాలను పడుతూ ఉంటారు. అటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతతో ఆయన ఆలోచించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడో వారి భర్త చనిపోయింటే కూడా అటువంటి వారందరికీ కూడా గత 2023 డిసెంబర్ నుంచి ఈ అక్టోబర్, అంటే మనకి ఏదైతే మనకి 2024 నవంబర్ వరకు కూడా మనకు అవకాశం అయితే కల్పించారనమాట. దాదాపు 11 నెలల కాలంలో ఎవరికైనా సరే భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ కింద 90,000 పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క స్పౌస్ పింఛన్కు వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీ భర్త డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, మనకు రేషన్ కార్డు, ఫోన్ నెంబర్ ఇవి ఉంటే చాలు. మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ స్పౌస్ పింఛన్కు
అప్లై చేసుకోండి. గుర్తుంది కదా, ముందు వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ వీడియోను కూడా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. మరి ఇక్కడ మనకు మహిళలకు 2 గుడ్ న్యూస్లు అని చెప్పాం కదా. మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మే నెల 8వ తారీఖు పైన ప్రతి మహిళకు కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నారో తల్లులు, అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఏ తల్లి అయితే వారి పిల్లలను స్కూల్లో కాలేజీలకు పంపిస్తూ ఉందో ఆ తల్లుల ఖాతాల్లోకి మనకు ఒక్కొక్క తల్లికి కూడా మనకు 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అన్ని 15,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. మరి ఈ పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్స్, పూర్తి సమాచారాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి తల్లికి వందనం పథకానికి మాత్రం ఇంకా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు. మరి తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు అనేటివి నమోదై ఉండాలి. అలాగే మీకు మీ పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి. ఈ ఆధార్ కార్డులు అప్డేట్ అయి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మహిళకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఒక్కొక్క తల్లి కూడా 15,000 రూపాయలు చొప్పున మీరు పొందాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు మే నెలలో మొట్టమొదటిగా ఈ యొక్క పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అమలు చేయబోతున్నారు. ఇక మహిళలంతా కూడా ఈ యొక్క పథకం కోసం ఇప్పటికే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా సాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ఒక పిల్లాడుంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇలా పెంచుకుంటూ పోతారు. ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధినైతే చేకూర్చడం అయితే జరుగుతుంది. ఇది మొట్టమొదటిగా అమలైనటువంటి పథకం. మరొక రెండో పథకం చూసుకుంటే మనం గత వీడియోలో కూడా చాలా వీడియోల్లో మీకు ఈ అప్డేట్స్ అన్ని కూడా నేను ఇచ్చాను. మరి పింఛన్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున మహిళలందరికీ కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన గతంలో చెప్పారు. మరి 1,500 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుందన్నమాట. ఇక ప్రతి నెల కూడా, అంటే ఈ నెలలో ఇస్తారు, ఈ నెలలో లేదని చేయలేదు, ప్రతి నెల కూడా ఒక్కొక్క మనకు ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఎవరైతే మహిళలు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటారో వారికి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి 18 నుంచి మనకు 59 సంవత్సరాల లోపు వయసు ఉండాలి, ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి. ఈ 4 కూడా మీకు కంపల్సరీగా ఉండాలి. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడగొచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి. ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి మాత్రమే అవకాశం ఇస్తుంది, మళ్ళీ కూడా మనకు అవకాశం అయితే రాదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడే ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఈ మే నెలలో మనకు 2 పథకాలను అయితే అమలు చేయబోతుంది. మరి ఈ రోజు నుంచే మీరు ఈ యొక్క స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవచ్చు. మరి నెలంతా కూడా అప్లై చేసుకుంటే, మే నెల కూడా అప్లై చేసుకుంటే జూన్ 1వ తారీఖు నుంచి కూడా మీకు కొత్త స్పౌస్ పింఛను దాదాపు 90,000 మందికి ఈ స్పౌస్ పింఛన్ కింద పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి స్పౌస్ పింఛన్లే కాకుండా తల్లికి వందనం, అలాగే మనకు ఆడబిడ్డ నిధి, ఈ 2 పథకాలను కూడా మహిళలకు విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. ఎవరైతే మహిళలు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారో అన్ని కులాల వారికి వస్తాయి. ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకి ఇస్తారు, ప్రైవేటు స్కూళ్ళలో చదివే పిల్లలకి ఇస్తారు. అలాగే మనకి ఇక్కడ ఆడబిడ్డ నిధి చూసుకుంటే మనకు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ఈ పథకం అనేది వర్తించదు. అలాగే ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూ ఉంటే కూడా ఈ పథకం అనేది వర్తించదన్నమాట. మరి ఈ విధంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధినైతే చేకూరుస్తారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఈ రోజు నుంచే మనకు మహిళలందరికీ కూడా ఈ 2 శుభవార్తల ద్వారా మనకు మొట్టమొదటిగా ఈ స్పౌస్ పింఛన్ల పథకాన్ని ప్రారంభించింది. మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని కొత్త పింఛన్లు పొందండి.
అలాగే తల్లికి వందనం వస్తుంది వచ్చే నెలలో మనకు. అలాగే మనకు ఆడబిడ్డ నిధి కింద ఆ సంవత్సరానికి 18,000 రూపాయలు కూడా వస్తాయి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి మహిళలకు సంబంధించి ఊహించిన ఈ 2 అప్డేట్స్. దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు.